సో లాగరిథమ్స్లో కంటిన్యూషన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఉంది, సో పవర్ ఉంది. సో మనకి బేస్ అనేది వేరియబుల్ ఉంది, పవర్ కూడా వేరియబుల్లోనే ఉంది. సో రెండు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం లాగ్ అప్లై చేస్తే బెస్ట్. సో లాగ్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ అప్పుడు ఏంటంటే సో ఇక పవర్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎక్స్, ఆ పవర్ అనేది ముందుకు వచ్చేసింది. సో లాగ్ పవర్ ఉంటే ముందుకు వచ్చేస్తుంది కదా. సో లెస్ దాన్ లాగ్ 1. సో లాగ్ 1 వాల్యూ ఎంత? 0. సో అప్లైయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది ఏంటి? పాజిటివ్, సారీ నెగిటివ్. లెస్ దాన్ 0 ఉంది కాబట్టి నెగిటివ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది ఏంటి? నెగిటివ్. లెస్ దాన్ 0 ఉంది కాబట్టి నెగిటివ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లాగ్ లోపల ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో ఫస్ట్ మనం డొమైన్ కనుక్కోవాలి కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, అది ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. సో చూద్దాం అయినా కూడా. సో అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఓకే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక డిస్క్రిమినెంట్ ఒక క్వాడ్రాటిక్ చాలా పవర్ఫుల్ పాయింట్, అది చాలా చోట్ల యూజ్ఫుల్ అవుతుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. దాని డిస్క్రిమినెంట్ అనేది బి స్క్వేర్ మైనస్ 4ac అనేది లెస్ దాన్ 0 అయితే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బోత్ హ్యావ్ సేమ్ సైన్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఏ అనేది పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఒకవేళ ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఏమవుతుంది? నెగిటివ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎప్పుడు ఈ ఆఫర్? వెన్ డిస్క్రిమినెంట్ ఈజ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా మీకు డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవుతుంది, కాంట్ చూసుకోండి. సో ఇట్లాంటివి మీకు చేసేసే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది, ఇది రెగ్యులర్గా వచ్చేది కాబట్టి తెలిసిపోతుంది. సో అయినా డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. సో ద ఫ్యాక్టరేషన్ రాదు, మీకు రియల్ ఫ్యాక్టర్స్ రావు. సో డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. బి స్క్వేర్ మైనస్ 4ac అంటే సో బి స్క్వేర్ మైనస్ 4ac, బి వాల్యూ ఎంత? 1 మైనస్ 4, ఏ వాల్యూ 1, సి వాల్యూ 1. సో 1 మైనస్ 4 మైనస్ 3. సో నెగిటివ్ వచ్చింది. మరి నేనేమన్నాను? డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అని తెలిస్తే అప్పుడు ఇది కూడా పాజిటివ్ అని మనం ఆల్వేస్ అని చెప్పేయచ్చు. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? 1ఏగా, మరి 1 అనేది పాజిటివేగా. మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇది ఆల్వేస్ అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, కాబట్టి డొమైన్ ఏంటి? ఆల్ రియల్ నెంబర్స్. డొమైన్ ఏంటి? సో ఎక్కడైనా డిఫైన్డ్ అవుతుంది. సో ఆల్వేస్ డిఫైన్డ్, కాబట్టి డొమైన్ ఈస్ ఆర్. సో ఇది అయిపోయింది, డొమైన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ అనేది నెగిటివ్. ప్రొడక్ట్ నెగిటివ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేద్దామంటే, సో ఇదంతా లాగ్లో అంతా ఉంది కాబట్టి సో మన కేసెస్ తీసుకొని చేద్దాం. సో కేస్ 1, ఇఫ్ ఎక్స్ పాజిటివ్ అనుకుందాం. ఎక్స్ పాజిటివ్ అయితే అప్పుడు ఇది కూడా ఇదేం కావాలి? నెగిటివ్ కావాలి. ఎందుకు? మరి ఇది పాజిటివ్ నెగిటివ్ అయితేనే కదా, ఆపోజిట్ ఉంటేనే కదా ప్రొడక్ట్ నెగిటివ్ అయ్యేది. కాబట్టి ఇఫ్ అది ఎక్స్ కోఎఫిషియంట్ అనేది ఎక్స్ అనేది పాజిటివ్ అయితే దెన్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 లెస్ దాన్ 0 అవ్వాలి. అయితేనే ప్రొడక్ట్ మీకు పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. అక్కడ లెస్ దాన్ 0 ఉంది కదా, సో నెగిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లా రిమూవ్ చేద్దాం. ఇక్కడ బేస్ ఏం లేదంటే 10 ఈనో అట్లా తీసుకుంటాం. సో ఏదైనా తీసుకోవచ్చు. సో జనరల్గా 10 తీసుకుందాం. సో ఏదైనా మోర్ దెన్ 1 తీసుకుంటాం. సో సిచ్యువేషన్ బట్టి బేస్ తీసుకుంటాం. సో ఏం సిచ్యువేషన్ డిమాండ్ చేయనప్పుడు 10 తీసుకోండి. సో ఇప్పుడు ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు లా రిమూవ్ చేసేస్తే 10 పవర్ 0 ఎంత? 1. సో 1 వస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ 1 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ లెస్ దాన్ 0 వస్తుంది. సో దాని ఫ్యాక్టరేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 లెస్ దాన్ 0. సో పిఎన్పీరియల్ యూజ్ చేస్తే -1 అండ్ 0, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో నెగిటివ్ ఎక్కడ వస్తుంది? -1 to 0 వస్తుంది. నెగిటివ్ అనేది -1 to 0 వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం కేస్ 1 ఆన్సర్ రాసేద్దాం. సో కేస్ 1 ఆన్సర్ ఇక్కడ ఏంటి మనకు వచ్చింది?
సో ఆన్సర్ ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 0. సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రాయాలంటే సో ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ తీసుకుందాం. సో ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేసుకోండి. సో -1 0, నెక్స్ట్ డొమైన్ ఓకే ఆర్, నెక్స్ట్ ఇది ఏంటి 0. సో ఇక్కడ ఏంటి ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో చూసుకోండి, మర్చిపోవద్దు, ఇవి అన్నీ ఇంక్లూడ్ చేయాలి. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది, -1 to 0 వచ్చింది కాబట్టి -1 to 0. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, కేస్ 1 కండిషన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే 0కి రైట్ సైడ్. సో నెక్స్ట్ డొమైన్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఆల్ రియల్ నెంబర్స్. సో ఆల్ రియల్ నెంబర్స్, సో ఆల్ రియల్ నెంబర్స్ అంటే ఎంటైర్ నెంబర్ లైన్. ఇప్పుడు ఆల్ 3 లైన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడా లేవు, ఇక్కడ కూడా లేదు. 0 దగ్గర 0 ఇందులో పై లైన్లో ఉంది కానీ కింది 2 లైన్స్లో 0 అనేది లేదు. సో ఎక్కడ కూడా కామన్ ఆన్సర్ లేదు కాబట్టి సో కేస్ 1 ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే ఎంటీ సెట్. సో ఎంటీ సెట్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు పై అని రాసేస్తాం. సో కేస్ 1 రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు కేస్ 2కి వెళ్ళిపోదాం. సో కేస్ 2 ఏంటి, కండిషన్ ఏంటి, సో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకుందాం. సో ఇప్పుడు ఎక్స్ నెగిటివ్ అయితే, సో ఎక్స్ నెగిటివ్ అయితే ప్రొడక్ట్ ఏం కావాలి, లెస్ దాన్ 0 నెగిటివ్ అవ్వాలి. అంటే అప్పుడు ఇది ఏం కావాలి, పాజిటివ్ అవ్వాలి. కాబట్టి దెన్ లాగ్ x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 సో ఏంటి గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్ నెగిటివ్ కాబట్టి లాగ్ అనేది పాజిటివ్, నెగిటివ్ కాబట్టి అది పాజిటివ్ అయితేనే ప్రోడక్ట్ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందులాగా సేమ్ లా రిమూవ్ చేసేస్తే x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 సో 10⁻0 అంటే ఎంత 1. సో బోత్ సైడ్స్ 1 1 క్యాన్సిల్ అవుతుంది. సో దీని నుంచి మీకు x², సో ఎక్స్ కామ్ తీసేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. సో నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఇంతకుముందులాగా -1 అండ్ 0. సో ఏంటి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది, పాజిటివ్ ఏరియా కావాలి కాబట్టి -1కి లెఫ్ట్ సైడ్, 0కి రైట్ సైడ్. సో ఇప్పుడు కేస్ 2 ఫైనల్ ఆన్సర్ రాయాలి. కేస్ 2 ఫైనల్ ఇప్పుడు ఏంటి మనకి ఏమొచ్చింది ఆన్సర్, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 0 to ∞ వచ్చింది. ఇప్పుడు కేస్ 2 ఫైనల్ ఆన్సర్ రావాలంటే మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేసేసుకుందాం. సో మనకు కనిపించిన నెంబర్స్ -1 అండ్ 0. కేస్ 2 కండిషన్ ఏంటి 0. సో దీన్ని మర్చిపోవద్దు. సో నెక్స్ట్ డొమైన్ ఏంటి ఆర్. సో ఇంతకుముందులాగానే మళ్ళీ నెంబర్ లైన్ డ్రా చేసేసి ఫస్ట్ ఆన్సర్ ఏంటి మనకు వచ్చిన రిజల్ట్ -1కి లెఫ్ట్ సైడ్, 0కి రైట్ సైడ్. నెక్స్ట్ యాజ్ పర్ కండిషన్ ప్రకారం ఏంటి ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0, 0కి లెఫ్ట్ సైడ్. ఓకే నెక్స్ట్ డొమైన్ ఏంటి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే సో ఆల్ రియల్ నెంబర్స్ కదా. సో మొత్తం రియల్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మొత్తం ఎంటైర్ లైన్. సో ఇప్పుడు ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా ఎక్కడ వచ్చింది, ఆల్ 3 లైన్స్ -1కి లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో ఆల్ 3 లైన్స్ అనేది, సో ఇదేంటి -1కి లెఫ్ట్ సైడ్ కదా, ఇటు వెళ్ళిపోతుంటుంది చూడండి. ఇక్కడ ఆల్ 3 లైన్స్ సో ఇటు వెళ్ళిపోతుందంటే యారో పెట్టి అంటే ఎండ్లెస్ కాబట్టి -1కి లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు డొమైన్ ఆన్సర్ ఏంటి, కేస్ 2 ఆన్సర్ -∞ ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -1. సో ఇది కేస్ 2 ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు కేస్ 2 ఫైనల్ రిజల్ట్కి కేస్ 1 ఫైనల్ రిజల్ట్కి రెండింటికి యూనియన్. ఇందులో యూనియన్ అంటే 2 ఆన్సర్స్ని క్లబ్ చేస్తాం. అసలు ఇక్కడ ఆన్సరే లేదు, ఎంటీ సెట్ కదా. కాబట్టి అంటే ఈ ఆన్సర్ కూడా ఇందులో కలిపేస్తాం. అసలు లేనే లేదు, లేనప్పుడు ఇంకేం కలుపుతాం. కాబట్టి ఇదే ఫైనల్ ఆన్సర్, ఎక్స్ బిలాంగ్స్ టు -∞, -1 అనేది సో ఈ క్వశ్చన్కి ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో బేస్లోనే మీకు వేరియబుల్స్ ఉన్నాయి, పైన నెంబరే ఉంది 2. సో ఓకే, సో లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వాలి. అంటే కండిషన్ ఫస్ట్ డొమైన్ కనుక్కోవడానికి కండిషన్ 3x² + 1 > 0. ఇది ఆల్వేస్ అవుతుంది. ఎందుకు, x² అనేది నాన్ నెగిటివ్ మీరు ఏం చేస్తున్నారు అంటే 0 ఆర్ పాజిటివ్, 1 యాడ్ చేస్తున్నారు. 1 యాడ్ చేస్తే మోర్ దాన్ 0 వస్తుంది కదా. కాబట్టి సో దీని నుంచి ఏంటి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, బేస్ అనేది 1 అవ్వకూడదు. సో బేస్ అనేది 1 అవ్వకూడదు అంటే నాట్ ఈక్వల్ టు 1. అంటే అప్పుడు ఏంటి 3x² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే దాని నుంచి ఏంటి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫైనల్గా అండ్ కదా, సో ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఫైనల్గా డొమైన్ వస్తుంది. ఇప్పుడు డొమైన్ ఏంటి
సో అన్ని కండిషన్స్కి ఇంటర్సెక్షన్. సో ఇక్కడ ఏంటి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇక్కడ ఏంటి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. సో రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే అప్పుడు ఏంటి డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్ అదర్ దాన్ 0, ఇది డొమైన్. సో డొమైన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ చేసేటప్పుడు బేసిస్ బిట్వీన్ 0 and 1 ఉంటే ఒక రకంగా వస్తుంది, కానీ 3x² + 1 వాల్యూ 3x² + 1 వాల్యూ సో ఆల్వేస్ మోర్ దాన్ 1 అవుతుంది. ఎందుకంటే x² అనేది మనకు తెలుసు ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. తర్వాత 3 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం, 3x² కూడా గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ 3x² + 1, సో ఇది ఆర్ ఈక్వల్ టు యాక్చువల్గా 0 కూడా అవ్వచ్చు కదా, ఎక్స్ వాల్యూ 0 కూడా అవ్వచ్చు, సో 0. నెక్స్ట్ బోత్ సైడ్స్ 1 యాడ్ చేసాం, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ బేస్లో మనకి 1 తీసుకోకూడదు కదా, కాబట్టి ఇక్కడ మనం తీసుకుంది ఏంటి ఓన్లీ 3x² + 1 గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ బేస్ అనేది మోర్ దాన్ 1, ఇక్కడ కేసెస్ ఏం అవసరం లేదు, ఎందుకంటే దీని వాల్యూ 0 to 1 ఉండే స్కోపే లేదు, ఎందుకంటే దీని వాల్యూ ఏంటి మోర్ దాన్ 1 కదా చూసాం. సో దీని వాల్యూ మోర్ దాన్ 1, కాబట్టి బిట్వీన్ 0 and 1 అనే స్కోపే లేదు, కాబట్టి బేస్ అనేది ఆల్వేస్ మోర్ దాన్ 1. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు లాగా మీరు కేసెస్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కేసు 1 బిట్వీన్ 0 and 1, ఇంకోసారి కేసు బేస్ మోర్ దాన్ 1 తీసుకుని చేసాం. ఇక్కడ క్లియర్గా మీకు మోర్ దాన్ 1 ఆల్వేస్ అని అర్థమైపోయింది కాబట్టి సో ఇంతకుముందు లాగా మనం ఆ కేసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మన ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. సో లాగ్ రిమూవ్ చేసేస్తే సో 2 సో గ్రేటర్ దాన్ ఏంటి అక్కడ సారీ ఏముంది ఇన్ఈక్వాలిటీ తో చూద్దాం. సో బేస్ అనేది ఏంటి అక్కడ 3x² + 1. సో బేస్ ఏమైతే ఉందో లాగ్ రిమూవ్ చేసిన ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఏముంది పవర్ 1/2. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది అక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లెస్ దాన్. ఇన్ఈక్వాలిటీ మారదు. ఎందుకు మారదు? బేస్ అనేది మోర్ దాన్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాశారు అనుకోండి 3x² + 1 హోల్ పవర్ 1/2 గ్రేటర్ దాన్ 2. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాను. స్క్వేరింగ్ అండ్ బోత్ జనరల్గా స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయడం తప్పు, కానీ ఇక్కడ ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే చూద్దాం, ఫస్ట్ అయితే స్క్వేరింగ్ చేసేస్తాం. మీకు తెలిసిన ప్రకారం స్క్వేరింగ్ చేసేయమంటే చేసేస్తారు. సో ఇక్కడ హోల్ పవర్ 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2² ఎంత 4. సో స్క్వేరింగ్ చేస్తే ఇంతేగా, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్. కానీ కొన్ని టైమ్స్ అది ఫెయిల్ అవ్వచ్చు, చూద్దాం. అంటే 3 గ్రేటర్ దాన్ 2 రెండు పాజిటివ్ నెంబర్సే. ఇప్పుడు స్క్వేరింగ్ చేసినా కూడా 9 గ్రేటర్ దాన్ 4 వచ్చింది, సో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ -2 గ్రేటర్ దాన్ -3. ఇప్పుడు స్క్వేరింగ్ చేయండి, -2² ఏంటి 4. సో తర్వాత -3² ఏంటి 9. ఇప్పుడు గ్రేటర్ దాన్ 4 గ్రేటర్ దాన్ 9 కాదు కదా, ఏమైంది లెస్ దాన్ అయింది. సో అది చూసుకోవాలి, ఇన్ఈక్వాలిటీస్ అనేది చూసుకోవాలి. సో అక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ చూసుకోవాలి. సో ఇక్కడ పాజిటివ్ కాబట్టి ప్రాబ్లం లేదు, స్క్వేరింగ్ చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారదు. సో అది ఇట్లా నెగిటివ్ ఉన్నప్పుడు చూసుకొని చేయాలి, లేదంటే సమ్ పార్షియలీ నెగిటివ్ సమ్ పాజిటివ్ ఉండొచ్చు, చెక్ చేసుకోండి. సో ఇక్కడ క్లియర్గా పాజిటివ్ కాబట్టి నో ప్రాబ్లం. సో డైరెక్ట్గా మనం స్క్వేరింగ్ చేయొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ చాలా ప్రమాదం. సో చెప్పే కదా అక్కడ -2 లెస్ దాన్ -3 అయింది, కానీ స్క్వేర్ చేస్తే ఏమైంది రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ క్లియర్ తెలుసు కాబట్టి చేయొచ్చు, జనరల్గా చేయబాకండి స్క్వేరింగ్ అనేది. సో క్లియర్ తెలుసు కాబట్టి స్క్వేరింగ్ చేసాం. సో చేసినా కూడా లాస్ట్కి మనం డొమైన్ చెక్ చేసుకుంటాం, ప్రాబ్లం లేదు. లాస్ట్కి డొమైన్ చెక్ చేసుకుని చేస్తే ప్రాబ్లం ఉండదు. సరే ఇప్పుడు 3x², 1 అనేది దాటి పోతే 4 - 1 ఎంత 3. సో x² గ్రేటర్ దాన్ 1. సో ఇప్పుడు ఏంటి mod x రూట్ అప్లై చేస్తే mod x గ్రేటర్ దాన్ 1. దీని నుంచి సో మాడ్యులస్లో మనం కాన్సెప్ట్స్ చూసుకున్నాం. సో ఏంటి ఆన్సర్ ఎలా రాయాలో తెలుసు. ఇది తెలియకపోతే మీరు మాడ్యులస్లో స్టార్టింగ్ వీడియోస్ చూసుకోండి. -∞ to 1 యూనియన్ 1 to ∞. సారీ ఇక్కడ మైనస్ రాయలేదు, సో -1. సో నెగిటివ్కి లెఫ్ట్ సైడ్, పాజిటివ్కి రైట్ సైడ్. సో ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చేసింది, కేసెస్ ఏం లేవు కాబట్టి వచ్చిన ఆన్సర్కి డొమైన్కి ఇంటర్సెక్షన్ చూసుకోండి. అంటే డొమైన్ ఏంటి ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 ఉండకూడదు. అంటే ఈ ఆన్సర్లో 0 ఉంటే రిమూవ్ చేసేయండి. సో ఈ ఆన్సర్లో 0 ఉందా లేదు, కాబట్టి ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మీరు గుర్తుపట్టలేకపోతే నెంబర్ లైన్ గీసుకోండి. సో -1 1.
సో దీని నుంచి ఏం చెప్తున్నాం మనం, -1కి లెఫ్ట్ సైడ్, 1కి రైట్ సైడ్. డొమైన్ నుంచి ఏం చెప్తున్నాం, ఆల్ రియల్ నెంబర్స్ అదర్ దాన్ 0. సో ఆల్ రియల్ నెంబర్స్ అదర్ దాన్ 0. సో మధ్యలో 0 ఉంటుంది కదా, 0 తీసుకోవద్దు. ఇప్పుడు ఏంటి, రెండింటికి ఇంటర్సెక్షన్. సో రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి, ఇదే. సో -1కి లెఫ్ట్ సైడ్, 1కి రైట్ సైడ్. కాబట్టి ఆన్సర్ ఏంటి, సో ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ లాగ్ లోపల ఎక్స్ ఉంది కాబట్టి, సో యాజ్ పర్ డొమైన్ రూల్స్ ప్రకారం, సో అదేంటి, లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి. బేసెస్ ఏం లేవు, వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ బేస్లో లేవు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది ఒకటే ఇంకా కండిషన్, ఇంకేం లేదు. సో డొమైన్ ఏంటి ఇప్పుడు, ఎక్స్ గ్రేటర్ దెన్ 0. సో ఇంకొకటి ఇక్కడ కొద్ది జాగ్రత్తగా, ఇదైతే ఖచ్చితంగా చేయరు. సో ఇక ఎక్స్ 1 కూడా కాకూడదు. అదేంటి, ఎందుకు కాకూడదు 1? ఒకవేళ 1 అయితే 1 పవర్ ఎనీథింగ్ ఏమొస్తుంది, 1 వస్తుంది, కానీ ఇట్లా రాదు కదా. గ్రేటర్ దెన్ 1000 అన్నాడు, గ్రేటర్ దెన్ 1000 అన్నాడు. కాబట్టి ఆ బేస్ అనేది 1 కాకుండా చూసుకోండి. బేస్ 1 అయితే పవర్ ఏదున్నా కూడా ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. రైట్ సైడ్ 1 ఉంటే ఓకే, కానీ రైట్ సైడ్ 1 ఉందా, 1 కాకుండా ఏ నెంబర్ ఉన్నా కూడా బేస్ అనేది 1 అయిపోతే అప్పుడు ఆ నెంబర్ ఎలా వస్తుంది, ఆల్వేస్ 1 వస్తుంది కదా. కాబట్టి ఇది స్కిప్ అయ్యే అవకాశం ఉంది. సో బేస్ అనేది 1 కాకూడదు. సో ఇప్పుడు డొమైన్ ఏంటి, 0 to infinity బట్ 1 కాకూడదు. సో ఫైనల్గా మనకి డొమైన్, సో ఎక్స్ బిలాంగ్స్ టు 0 to infinity, సో ఎక్సెప్ట్ 1, అందులో 1 తీసుకోవద్దు. నెక్స్ట్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం. లాగ్ అప్లై చేసేటప్పుడు బేస్ ఏదన్నా తీసుకొచ్చి జనరల్గా మనం 10 తీసుకుంటాం. సో ఇక్కడ ఏం తీసుకోవాలంటే, ఇక్కడ ఆల్రెడీ బేస్ 10 ఉంది కాబట్టి 10 తీసుకోండి. ఒకవేళ 5 ఉందనుకోండి, బేస్ 5 తీసుకోండి. అక్కడ బేస్ 2 ఉందనుకోండి, 2 తీసుకోండి. ఆ క్వశ్చన్లో అక్కడ బేస్ ఆల్రెడీ ఏది ఉంటే ఆ బేస్ తోటి తీసుకోండి. మళ్ళీ డిఫరెంట్ బేసెస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కాబట్టి సేమ్ బేస్ తోటి తీసుకోండి. సో ఇక్కడ 10 కాబట్టి, సో విత్ లాగ్ అప్లై చేస్తున్నాం. లాగ్ అప్లై చేస్తే పవర్ అంతా ఏంటి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది కదా, పవర్ ముందుకు వచ్చేస్తుంది. అంటే ఏంటది, లాగ్ ఎక్స్ బేస్ 10 హోల్ స్క్వేర్ మైనస్ 3 into log x base 10 plus 1 into, సో లాగ్ అప్లై చేసాం కాబట్టి, సో లాగ్ ఎక్స్, యాక్చువల్లీ లాగ్ ఎక్స్ బేస్ 10. సో ఇక్కడ ఎక్స్కి పవర్ ఇదంతా వస్తుంది, ఆ పవర్ ముందుకు వచ్చేసింది. సో లాగ్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ దిస్ 1 విత్ బేస్ 10, ఆ పవర్ అంతా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లాగ్ వచ్చేసింది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ లాగ్, రైట్ సైడ్ కూడా అప్లై అయ్యాలి కదా, 1000 అంటే ఎంత, 10 క్యూబ్ విత్ బేస్ 10. సో ఇక్కడ కూడా పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది. సో ఇక్కడ లాగ్ ఎక్స్ చాలా టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే, లెట్ లాగ్ ఎక్స్ కన్వీనియంట్ చేయడం కోసం లాగ్ ఎక్స్ని టీ అనుకుంటున్నాను. అప్పుడు ఏంటిది, టీ స్క్వేర్ మైనస్ 3t, సో 3t ప్లస్ 1 ఇంటూ టీ గ్రేటర్ దాన్, సో ఇదేంటి, ఇది ముందుకు వచ్చేస్తుంది పవర్. సో 3 into log 10 base 10, సో 3 into log 10 base 10 ఎంత, 1గా. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేస్తే టీ స్క్వేర్ ఇంటూ టీ క్యూబ్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ టీ, నెక్స్ట్ ఆ 3 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే -3 గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఫ్యాక్టరేషన్ చేయడానికి ఒక రూట్ అన్న మీరు ట్రయల్ అండ్ ఎర్రర్లో కనుక్కోవాల్సిందే. కాకపోతే ఈ క్వశ్చన్లో కొద్దిగా అంత కష్టమేం కావట్లేదు, ఈజీ అని వస్తుంది. సో ఇక్కడ టీ స్క్వేర్ అనేది రెండిట్లో కామన్ వస్తుంది, కామన్ తీసాను అనుకోండి. సో అప్పుడు ఏంటి, టీ -3 వస్తుంది. ఈ లాస్ట్ 2 టర్మ్స్లోంచి 1 కామన్ తీస్తే టీ -3 సేమ్ వస్తుంది. సో అదొక మనకు అడ్వాంటేజ్ జనరల్గా. సో లేకపోతే ఇంకా మనం ఒక రూట్ని ట్రయల్ అండ్ ఎర్రర్లో కనుక్కొని చేయాలి. సో సింథటిక్ డివిజన్ మెథడ్లో చేసేవాళ్ళం కాబట్టి ఇక్కడ అంత అవసరం లేదు. సో టీ -3 అనేది కామన్ తీసేస్తే ఇంక మిగిలింది ఏంటి, టీ స్క్వేర్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. సో ఈ ప్రొడక్ట్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. టీ స్క్వేర్ ప్లస్ 1 అనేది, టీ స్క్వేర్ ఇప్పుడు కూడా మీకు నెగిటివ్ అవ్వదు, దానికి మళ్ళీ 1 యాడ్ చేసాం కాబట్టి ఇది ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. మరి ఆన్సర్ కూడా పాజిటివ్ ఉండాలంటే ఖచ్చితంగా ఇది కూడా ఏం కావాలి, పాజిటివ్ ఉండాలి. ఇది మనకు క్లియర్ తెలుసు, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి +1 ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలంటే ఖచ్చితంగా టీ -3 అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో టీ -3 గ్రేటర్ దాన్ 0 అంటే అప్పుడు టీ గ్రేటర్ దాన్ 3. వాట్ ఈస్ ద టీ, టీ అంటే ఏంటి ఇక్కడ, లాగ్ ఎక్స్ బేస్ 10 గ్రేటర్ దాన్ 3. అప్పుడు లాగ్ రిమూవ్ చేసేస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ 10 క్యూబ్.
సో మనకి ఇది ఆన్సర్. ఇప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ రాయాలంటే దీనికి డొమైన్కి ఇంటర్సెక్షన్. సో ఏంటి 10³ ఇది. సో 10³ డొమైన్లో కనిపించిన వాల్యూస్ ఏం కనిపిస్తున్నాయి? 0 కనిపిస్తుంది, 1 కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని మార్క్ చేసేసుకుందాం. సో మనకి డొమైన్ నుంచి ఏంటి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, 0 to ఇన్ఫినిటీ, సో అప్ టు ఇన్ఫినిటీ వరకు. బట్ 1 తీసుకోవద్దు, 1 తీసుకోవద్దు. నెక్స్ట్ దీని నుంచి ఏంటి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 10³ రైట్ సైడ్ మోర్ దాన్ 10³. సో అప్పుడు ఏంటి కామన్ ఆన్సర్ ఏంటి? సో మోర్ దాన్ 10³ కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ ఏంటి? 10³ to ఇన్ఫినిటీ, 10³ to ఇన్ఫినిటీ. ఇది మనకి కావాల్సిన ఫైనల్ రిజల్ట్.